హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్‌డే రోజు ఇంకా నెక్స్ట్ డే వట్టిచెరుకూరు వెళ్ళాం. పక్కనే గుంటూరు పక్కన విలేజ్ అనమాట. అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హౌస్. ఈ 2 కలిపి కూడా ఒక చిన్న వ్లాగ్ లాగా తీసుకున్నాను. సో, మీకు లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. వ్లాగ్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడ బర్త్‌డే కేక్ మీద అక్షయ అండ్ శిరీష అని వేయించారు. ఎందుకంటే ఇది అక్క వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. మార్చ్ 27థ్ అక్క వాళ్ళ పాప బర్త్‌డే అక్షయది. 28థ్ నా బర్త్‌డే అనమాట. ఆ రోజు నైట్ సడెన్‌గా 11:53 ఆ టైంకి నిద్ర లేపుతున్నారు. సడెన్‌గా చూసేసరికి కేక్ తీసుకొచ్చున్నారనమాట. మ్యారేజ్‌కి ముందు కొంచెం ఒకేలాగా సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు మాకు బర్త్‌డే. మ్యారేజ్ తర్వాత అలా ఏం సెలబ్రేట్ చేసుకోలే. నేను అక్కడ ఉండిపోతాను. తనేమో ఇక్కడ ఉండిపోతుంది. ఇది సెకండ్ టైమో ఏమో అనుకుంటా అండి. మ్యారేజ్ అయిన తర్వాత మేమిద్దరం ఒక చోటే ఉండి బర్త్‌డే అనేది సెలబ్రేట్ చేసుకోవటము. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ సర్ప్రైజ్‌కి. ఏ ఎనీవే థ్యాంక్స్ అక్షయ్ అండ్ అక్క ఇద్దరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నా బర్త్‌డేకి సర్ప్రైజ్ ఇచ్చినందుకు. సో, మన పిల్లలతో మనం సెలబ్రేట్ చేసుకోవటం ఈక్వల్‌గా అనేది చాలా హ్యాపీనెస్ అండి. నాకైతే సర్ప్రైజెస్ చాలా తక్కువే చెప్పాలంటే. ఎప్పుడైనా డైరెక్ట్‌గా ఏదైనా ఇవ్వడమే గానీ సర్ప్రైజ్ అనేది లైఫ్‌లో చాలా తక్కువ. సో, ఇట్లాంటి చిన్న చిన్నవి నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. యాక్చువల్‌గా సర్ప్రైజెస్ అంటే నాకు చాలా ఇష్టము. ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్నవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. సో, నెక్స్ట్ ఇక్కడ అమ్మ అండ్ ఇంకా అక్షయ్ ఇద్దరు పక్క నుండి 27థ్ మూవ్ ఆన్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అక్షయ చేత కట్ చేయించి తర్వాత 28థ్‌లోకి ఎంటర్ అవుతా కాబట్టి నేను కట్ చేశాను. తర్వాత అమ్మకు కూడా తినిపిచ్చేసాను. తర్వాత ఇంకా కొంచెం అక్షింతలు అవి వేయించుకోవడము, అలా కూడా కొన్ని క్లిప్పింగ్స్ అంటే యాడ్ చేయలేదు నేను. మిస్ అయినాయి. ఆ క్లిప్పింగ్స్ తీసా అనుకున్నాను. ఇక్కడ సెలబ్రేషన్స్ డాన్స్ చూసారా ఎంత చక్కగేసిందో. తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఫస్ట్ అక్షయ చేత కట్ చేయించాను అని చెప్పా కదా! అదే జరుగుతుందనమాట. తర్వాత నెక్స్ట్ నేను ఒక పీస్ కట్ చేశాను. తర్వాత ఇక్కడ అక్క కూడా తినిపిచ్చేసిందండి. ఇక్కడ కొంచెం ఫేస్‌కి అది రాసింది అక్క. నేను అరుస్తున్నా అనమాట ఎందుకు రాసావని. ఇంక మళ్ళా సరే ఎనీవేస్ ఆహ్, తర్వాత అమ్మతో కూడా కొన్ని క్లిప్పింగ్స్ అవి తీసుకున్నాను. కొన్ని క్లిప్పింగ్స్ అవి తీసుకున్నామండి. ఈ మధ్య కొంచెం కెమెరా క్వాలిటీ అనేది తగ్గింది అని తీసుకొని మొబైల్ 2, 3 ఇయర్స్ అయింది. ఇప్పుడంతా అప్‌డేటెడ్ వెర్షన్స్ వచ్చినాయి కదా! కెమెరా క్వాలిటీ కొంచెం తగ్గింది. ఈసారి ఎప్పుడైనా తీసుకుంటా మొబైల్ మంచి కెమెరా ఇది ఉన్న ఫోకస్ ఉన్న మొబైల్ ఏదో ఒకటి తీసుకోవాలి. ఆహ్, చాలా రోజులయిపోతుందండి వ్లాగ్స్ తీయక. ఫ్యామిలీ ఫంక్షన్స్, అలాగే హోమ్ టూర్స్ ఇట్లాంటివి మాత్రమే తీస్తున్నాను. కంటెంట్ ఐడియాస్ ఏం నాకు మైండ్‌కి రావట్లేదు ఉన్న కండిషన్ వల్ల. మీకెవరికైనా ఏదన్నా ఐడియాస్ ఉండి, ఇది మంచి వ్యూస్ రీచ్ అవుతుంది, ఇది చేయండి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ వీడియో చేయండి అంటే ఖచ్చితంగా చేస్తాను. కమెంట్ చేయండి. ఓకేనా? ఒక ఐడియా ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి. ఇక్కడ నాన్న దగ్గర కూడా కేక్ అది పెట్టేశాను. తర్వాత ఇక్కడ బయటకొస్తే 12:30 ఆ టైంకి ఎంత చల్లగా ఉందో వెదర్ అయితే. అమ్మ, నేను కొద్దిసేపు ఊరికే అట్లా నిలబడి లోపలికెళ్ళిపోయాం. అంత మంచిగా చల్లగా ఉందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నేను నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఈ మధ్య మానేసా అనమాట. అంతకుముందు తినే చికెన్ ఒక్కటే తింటాను. అది కూడా మానేసా అనమాట దేవుడికి అనుకోని. మొక్కుకున్నాను. తర్వాత ఇక్కడ అమ్మొచ్చేసి పన్నీర్ కర్రీ ఇంకా వెజ్ బిర్యానీ చేస్తుందనమాట. నేను తినను. ఈ మధ్య వండుతున్నారు కానీ ఇంట్లో నేను తినట్లేదని అమ్మ బాగా ఫీల్ అవుతా ఉంది. ఇప్పుడు పచ్చడేసుకొని తినాల్సొస్తుంది. లేకపోతే ఇంకొక కర్రీ ఏసుకొని తినాల్సొస్తుందని సడన్‌గా పన్నీర్ కర్రీ, బిర్యానీ వద్దన్నా కూడా చేసేసింది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మా పిల్లలు నా కోసం కేక్ అలా రెడీ చేశారు. సో, వాళ్ళ హ్యాపీనెస్ కోసం రూ. 5 కేక్ జెమ్స్ అలా పెట్టి కట్ చేయించారు నాతో. ఇక్కడ దేవుడికి దండం అది పెట్టేసుకొని ఇంగ మేము నెక్స్ట్ డే వట్టిచెరుకూరు వెళ్ళామని చెప్పా గదా! అక్కడికి వెళ్తున్నాము. అది గుంటూరు పక్కనే ఉండే విలేజ్. విలేజ్ అయితే చాలా బావుంటుందండి. బెటర్ మనకు అట్లాంటి విలేజెస్‌లో రిలేటివ్స్ ఉంటే ఎప్పుడన్నా ప్రశాంతంగా కొద్దిసేపు ఉండాలనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ ఇవి తెలుసా చీమ చింతకాయలు, సీమ చింతకాయలు ఇలా 2 రకాలుగా పిలుస్తారు. మా చిన్నప్పుడు ఎంత మంచిగా తినేవాళ్ళమో ఇవి. తర్వాత ఇక్కడ ఊరికొచ్చేసాము. కొంచెం పర్చేస్ చేశా. ఇప్పుడు అక్కడ చెట్లు గూడా ఎవరికి కనిపించట్లేదు సేమ చింతకాయల చెట్లు. సడెన్‌గా కనిపించేలోపే కొనేసేసుకున్నామనమాట. మా చిన్నప్పుడు పక్కింట్లో ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. కావాలని అక్కడ బాల్ అలాంటివి ఏదన్నా ఏసి ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనంగా తీసుకొని ఏదన్నా చున్నీ కానీ ఏదన్నా ఏస్తే అందులో ఏసి మూట కట్టి పక్కన ఇసిరేస్తే మా అక్క వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. అలాగా తినేవాళ్ళమనమాట. ఇప్పుడు ఇవి కొనుక్కోవాల్సొస్తుంది.
ఎప్పుడన్నా ఫ్రీగా కూడా ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరిస్తున్నారు చెప్పండి. నెక్స్ట్ ఇట్లాగా ఊర్లోకొచ్చేసాం. ఈ ఊరైతే చాలా బావుందండి. నేను ఆ ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా అమ్మతో ఎన్ని సార్లు అనున్నాను, "ఊరెంత బావుందమ్మా, ఊరెంత బావుందమ్మా" అని. అంత బావుందనమాట. చాలా బావుంది. ప్రతి ఇంటికి చెట్లు ఎంత చక్కగా పెంచుకుంటున్నారు. కూరగాయ చెట్లు, అలాగే మనకి ఫ్లవర్స్‌కి సంబంధించిన చెట్లు. అయితే మామిడి చెట్లయితే ఎన్నున్నాయండి. ప్రతి చెట్టుకి ఎన్నెన్ని మామిడికాయలున్నాయో. ఇక్కడ చూసారా చిన్న సైజు గార్డెన్‌లాగా ఎలా ఉందో, ఎంత బావుందో కదా! మా అబ్బాయి అయితే అంటున్నాడు, "మినీ గార్డెన్, మినీ గార్డెన్" అంటున్నాడు. వాడికి చాలా ఇష్టం బేసిక్‌గా ఇట్లా చెట్లన్నా, జంతువులన్నా చాలా ఇష్టము. అవి ఉన్నాయంటే అట్లా ఆగిపోతాడు వాడు. మనకు వాడితో ఇట్లాంటి ప్లేస్‌కొచ్చినప్పుడు వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఎళ్ళిపోతా ఉంటాడు. అట్లా కొత్త, పాత అట్లాంటివి ఏమి ఉండవు వాడికి. ఎళ్ళిపోయి పలకరించడం, ఈ చెట్టు ఎక్కడి నుంచి తెచ్చారు, ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చి నాటారు, ఎలా నాటాలి అన్నీ అడుగుతా ఉంటాడనమాట. ఇంతకీ మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇది వాళ్ళ ఫ్రెండ్ హౌస్ అండి. ఇది వచ్చేసి వాళ్ళ ఈ హౌసు. ఈ హౌస్ హోమ్ టూర్ చుట్టుపక్కల ప్రాంతం ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో నేను క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. చాలా బావుంటుంది. ఎళ్ళంగానే లేడీస్‌కి ఏముంటాయండి కొద్దిసేపు ముచ్చట్లుంటాయి. అప్పుడే మనం హ్యాపీగా మన హార్ట్ ఫుల్ సోల్ అవుతుందనమాట. మనకు కొద్దిసేపు కబుర్లు చెప్తేనే ఉమెన్ అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో, ఇక్కడ కొంచెం సేపు అట్లా కబుర్లు చిట్ చాట్ చేసి, కొన్ని గాసిప్ షేర్ చేసుకొని, ఫ్యామిలీ ముచ్చట్లు అలా పెట్టుకున్న తర్వాత మా కోసం బిర్యానీ, ఇంకా కాజు, ఇంకా మిల్ మేకర్ వేసి కర్రీ చేసింది. చాలా బావుంది అక్క చేసిన కర్రీ అయితే. ఇంకా తిన్నాము. నాకు ఫస్ట్ నుంచి అక్క అని పిలవటం అలవాటండి. వదిన అలా అలవాటు లేదు. అక్క అని పిలవటమే అలవాటు. తర్వాత అక్క వాళ్ళ పిల్లలనమాట. తను బీటెక్ చదువుతుంది మాధురి. ఇంకా లక్కీ వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. బాబు 10థ్ క్లాస్ అవ్వటం వల్ల మిస్ అయ్యాడు. సో, ఇక్కడ కొద్దిసేపు చిట్ చాట్ అనమాట పిల్లలతో. నేను ఎక్కువ పిల్లలతోనే కలిసిపోతానండి. ఇక్కడ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక చిన్న క్లిప్పింగ్స్. అలా ఫుడ్ తిని కొద్దిసేపు ఆడుకునేలోపు పుచ్చకాయలు కోసిస్తే అవి కూడా తినేసాం. ఇవొచ్చేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి మాధురి ఇప్పుడు బీటెక్ చదువుతుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి కిండర్ జాయ్‌కి వచ్చింది బొమ్మలంట వాళ్ళు చిన్నప్పుడు. అవన్నీ పడేయకుండా అలా దాసిపెట్టుకున్నారు. ఎన్ని బొమ్మలున్నాయో, ఎంత బాగున్నాయో వెరైటీగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కోటి. సరే అని ఒక క్లిప్పింగ్స్‌లా తీసుకున్నాను. సో దట్ మీరు ఎవరైనా చిన్న పిల్లలుంటారు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారనేసి. ఒక క్లిప్పింగ్ అనేది తీశాను. మా పిల్లలైతే "తీయమ్మా వీడియో తీయి. ఒకసారి ఈసారి ఎప్పుడైనా మేము చూసుకుంటాం ఆ బొమ్మలని." అలా చూసి ఊరుకుంటారా? ఏం ఊరుకోరు. వాళ్ళని అడిగి కొన్ని బొమ్మలు కూడా తీసుకొచ్చుకున్నారు. "అక్క గుర్తుగా ఉంచుకుంటాం" అని వాళ్ళు కూడా ఇచ్చేశారు వెంటనే, అడిగిన వెంటనే. చాలా మంచి పిల్లలండి. చక్కగా అందరితో కలిసిపోతారు. ఎంత మాట్లాడతారో. సో, ఇక్కడ వాళ్ళ ఊర్లో చిన్న చెరువు ఉందనమాట. అక్కడికి వెళ్ళాము. అసలు ఎన్ని ఫిషెస్ చాలా ఫిషెస్ ఉన్నాయండి. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఒక పెద్ద ఫిష్ కూడా ఉంది. వివరంగా నేను ఊరు మొత్తం వాళ్ళ ఇల్లు, చెరువు అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్. బై బై.